హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికి మనం ఒక డిఫరెంట్ కాంబినేషన్, రెగ్యులర్గా మనం మిర్చికా సాలన్ కాకుండా చికెన్ సాలన్ని తయారు చేసుకుందాం. దాని ప్రాసెస్ని కూడా మనం మధ్యలో చూసేద్దాం. కొన్ని సింపుల్ టిప్స్ని మనం మెయింటైన్ చేసామంటే రైస్ ఇలా పర్ఫెక్ట్గా మనకు బిర్యానీ బాగా కుదురుతుంది. నేను ఇలా 1 kg చికెన్ని తీసుకున్నాను, మీడియం పీసెస్గా కట్ చేసుకొని. ఇలా 1 kg చికెన్కి 1/2 kg రైస్ అయితే సరిపోతుంది. మీకు కావాలంటే కొద్దిగా రైస్ని మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న 150 to 200 grams ఆనియన్స్, నెయ్యి, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్, చికెన్ మసాలా, సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, చిలికి పెట్టుకున్న పెరుగు, పచ్చిమిర్చి, పాలు, కుంకుమ పువ్వు వేసి కాచి చల్లార్చిన పాలలో ఒక అర్ధగంట ముందు కానీ గంట ముందు నానబెట్టుకుంటే దీన్ని మనం ఫుడ్ కలర్ లాగా నేచురల్గా యూస్ చేసుకోవచ్చు. ఇవి రైస్కి యూస్ చేసుకోవడానికి స్పైసెస్ అన్నమాట. పట్టా, లవంగాలు, ఇలాచి, షాజీరా, ఒక బిర్యానీ ఆకు. ఇలా మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని మనం ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలని మనం కొలతగా కాకపోయినా ఒక ఉల్లిపాయను మనం ఎక్స్ట్రా ఫ్రై చేసుకున్నామంటే రైస్ మీద మనకు టాపింగ్కి కూడా సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు ఇందులో 1 or 2 స్పూన్స్ మనం గీని వేసుకున్నామంటే ఆనియన్స్ మనకు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఉల్లిపాయలని ఫస్ట్లో కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మనం ఇలా ఫ్రై చేసుకున్నామంటే తొందరగా ఫ్రై అవుతాయి. కాకపోతే కంటిన్యూస్గా మనం దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి, మాడిపోకుండా. అప్పుడే మనకివి ఈక్వల్గా ఫ్రై అవుతూ వస్తాయి. ఒకవైపు మాడిపోయి ఒకవైపు కుక్ అవ్వకుండా అలా లేకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఇప్పుడు మన ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతూ ఉన్నాయి. ఇలా మనం ఉల్లిపాయలను ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకుంటే డైరెక్ట్గా మనం మ్యారినేషన్ చేసేసుకోవచ్చు. చూడండి, మనకు ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. వీటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మ్యారినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో మనం చికెన్ని తీసుకున్నామంటే ఒకటేసారి మనం కుకింగ్ ప్రాసెస్కి సరిపోతుంది. నేను ఇందులో ముందుగా ఒక లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రెష్గా చేసుకొని మాత్రమే యూస్ చేస్తాను. దానివల్ల ఫ్లేవర్ మనకు బాగుంటుంది. మనకు తగినన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి. మీ కారంకి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, సాల్ట్, గరం మసాలా. మనం ఏదైనా సరే బయట నుంచి వాడేదైనా సరే మనం గరం మసాలాని, చికెన్ మసాలాని ఇంట్లో చేసుకునేదైనా లేదా బయటదైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. చికెన్ మసాలాని కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ని మనం పచ్చిమిర్చి, గరం మసాలా వేసాం కాబట్టి ఇది 1/2 స్పూన్ to 1 స్పూన్ అయితే ఈ క్వాంటిటీకి సరిపోతుంది. చిలికి పెట్టుకున్న 1 కప్ కర్డ్ని, పుదీనా, కొత్తిమీరలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం పాలల్లో కుంకుమ పువ్వు నానపెట్టాం కదా, అది కూడా కొద్దిగా మనం వేసుకున్నామంటే చికెన్కి మంచి కలర్ని ఇస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను మనం గార్నిష్కి కొద్దిగా ఉంచుకొని మొత్తం మనం ఇందులో వేసేసి ఇందాక ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ని కూడా వేసేసుకొని మనం మంచిగా ముక్కలకి మొత్తం అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకుందాం. మనకు గ్రేవీ అవసరాన్ని బట్టి గరం మసాలాలని మనం పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు. మన రైస్ క్వాంటిటీని చూసుకొని మనం ఇవి అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా మనం ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మినిమం 1 to 2 hours అయితే ఖచ్చితంగా మ్యారినేట్ చేయండి. అప్పుడే మనకు బిర్యానీ మనకు జ్యూసీగా చాలా బాగా కుదురుతుంది కూడా. ఇలా మూత పెట్టేసి పక్కన ఉంచేసి మనం చికెన్ సాలాన్ని చూసేద్దాం. చూడండి, ఇలా చిన్న చిన్నవిగా పీసెస్ని నేను ఒక 150 grams తీసుకున్నాను అంతే. దానికి
కొద్దిగా టమాటా ఒకటి, చిన్న ఉల్లిపాయ ఒకటి, కొద్దిగా అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, కొబ్బరి ఒక చిన్న ముక్క. మీకు కొబ్బరి కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకుంటే కూడా గ్రేవీ టేస్ట్ బాగుంటుంది దీనికి డిఫరెంట్గా. కొద్దిగా సోంపు, మిరియాలు, ఒక 2-3 లవంగాలు, కొద్దిగా పట్ట వేసేసుకొని మనం ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నామంటే మనకు సాలన్కి మసాలా రెడీ అయిపోతుంది. మనం దమ్ చేసినప్పుడు ఆ టైం గ్యాప్లో ఆ 1-2 అవర్స్ టైంలో మనం ఇలా గ్రేవీని ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు గ్రేవీ రెడీ అయిపోతుంది ముందుగానే. ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక ఇలాచి, కొద్దిగా బిర్యానీ ఆకు, మరి ఎక్కువ ఫ్లేవర్ కూడా అవసరం లేదు. నేను ఇలా చికెన్ పీసెస్ని కొన్ని కర్రీస్కి కానీ ఫ్రైస్కి సాల్ట్ అండ్ పసుపు వేయకుండా ఇలా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ముక్కలు కొంచెం బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇవి ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై అయ్యాయంటే మనకు లోపల నుంచి మనకు పీసెస్ సాఫ్ట్గా బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపును మాత్రం వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా మీరు కొన్ని రెసిపీస్కి చికెన్ ఇలా ఫ్రై చేసి చూడండి, మీకు డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని, కరివేపాకును కూడా వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం సిమ్లోనే పెట్టి మగ్గించుకుందాం. చిల్లీ పౌడర్ని కూడా వేసేసుకుందాం. చిల్లీ పౌడర్, మసాలాస్ అన్నీ కలిపివి కొంచెంగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనకు ఫ్రై అయ్యాయంటే వాటర్ యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుంది ఈ గ్రేవీ మనకు బిర్యానీలోకి. ఇలా మనకు తగినంత పీసెస్ కుక్ అవ్వడానికి మనకు అవసరమైనంత వాటర్ని మాత్రం వేసేసుకొని మనం ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసామంటే మనకు గ్రేవీ రెడీ అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇలా కుక్ అయిపోయింది. మనం ఇంక దీంట్లో ఎలాంటి గరం మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేసుకున్న స్పైసెస్ దీనికి సరిపోతాయి. కొత్తిమీర వేసి దించేసుకోవడమే కన్సిస్టెన్సీని చూసుకొని. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 to 15 మినిట్స్ మనం ఇలా చికెన్ హాఫ్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు వాటర్ రిలీజ్ చేస్తూ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతూ ఉంది. మిక్స్ చేసుకుంటూ కుక్ చేసామంటే అన్ని పీసెస్ మనకి ఈవెన్గా కుక్ అవుతాయి. అది 10-15 మినిట్స్ కుక్ అయ్యే టైంలో మనం ఇంకో గిన్నెలో మనం వాటర్ తీసుకొని మనం దీన్ని బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసి రైస్ని యాడ్ చేసుకుందాం. 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని మనం ఇలా హాట్ వాటర్లో వేసుకొని ఒక 70 to 80% మనం కుక్ చేసుకుందాం. మనం చికెన్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కానీ అది రైస్కి సరిపోదు కాబట్టి నేనైతే ఇలా రైస్లో కూడా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మనకి రైస్ కూడా టేస్టీగా బాగుంటుంది. ఇందులోనే మనం ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, చెక్క, షాజీరా కొద్దిగా వేసి రైస్ని కుక్ చేసుకుంటే మనకు బిర్యానీలో రైస్ మంచి ఫ్లేవర్తో టేస్టీగా బాగుంటుంది. ఇవి ఖచ్చితంగా రైస్ వేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. రైస్ మనకు ఒక 60% బాయిల్ అయినప్పటి నుంచి ఒక 1-2 టైమ్స్ మనం ఎక్కువ దాన్ని కదిపేయకుండా ఇలా సాఫ్ట్గా చెక్ చేసుకున్నామంటే మనకు రైస్ ఎంత కుక్ అయిందని అర్థమైపోతుంది. చూడండి, ఇంకా కాస్త కుక్ అవ్వాలి కాబట్టి ఒక 2 మినిట్స్ ఉంచామంటే సరిపోతుంది. కొంచెం గ్రెయిన్ మనకు రిలీజ్ అయిందంటే మనం తీసేసుకోవచ్చు దాన్ని. చూడండి, మనకు చికెన్ కూడా రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం రైస్ని మనం యాడ్ చేసుకుంటే మనకు దమ్ చేసుకోవడానికి
చికెన్ కానీ రైస్ కానీ రెండు ఒక 20 మినిట్స్లో పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మనకు ఈ స్టేజ్లో. ఇలా మనం స్ట్రైనర్లో వాటర్ లేకుండా రైస్ని మాత్రమే యాడ్ చేస్తున్నాం. లేయర్గా మనం దీన్ని వేసేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న వాటిలో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా మనం ఇలా గార్నిషింగ్కి వేసుకున్నామంటే మనకు రైస్కి ఫ్లేవర్ బాగుంటుంది, చూడటానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. కొద్దిగా నేను ఇప్పుడు ఘీని యాడ్ చేస్తున్నాను దీనికి. సో రైస్ మనకు సాఫ్ట్గా బాగుంటుంది ఘీ ఫ్లేవర్ తోటి. ఇందాక మనం కుంకుమ పువ్వు వేసి పాలను నానపెట్టుకున్నాం కదా, ఫుడ్ కలర్స్ ప్లేస్లో మనం ఇలా కొద్దిగా కుంకుమ పువ్వు నానపెట్టుకున్నామంటే రైస్కి మంచి కలర్ని నేచురల్గా మనం తీసుకోవచ్చు. అండ్ హెల్దీ కూడా ఇది. పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్లో కూడా నానపెట్టి వేసుకోవచ్చు, లేదా బటర్లో మిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా మనం కంప్లీట్గా బయటకి ఆవిరి వెళ్ళకుండా ఉండేలాగా మనకి ఇలా ఒక కడాయికి గట్టిగా మనం మూతను పెట్టేసామంటే మనకు రైస్ లోపలే పర్ఫెక్ట్గా రిమైనింగ్ మొత్తం కుక్ అయిపోతుంది. చూడండి మనకు ఇంత పొడిగా మనకు ఎక్కడ కానీ ఒక మెతుకు కూడా ఆతుక్కోకుండా విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో కదా. 20 మినిట్స్ మనం సిమ్లోనే ఉంచామంటే అడుగు పట్టేయకుండా చూసుకుంటూ కుక్ చేసామంటే ఇలా పర్ఫెక్ట్గా మనకు రైస్ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. చికెన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ సాలన్ యమ్మీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.